హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏమీ లేదు. నేను బ్లౌజ్ కట్ చేస్తూ నా యూట్యూబ్ సక్సెస్ గురించి అయితే మీకు చెప్తాను చూడండి. యూట్యూబ్ సక్సెస్ అని ఎందుకు అంటున్నానంటే, చాలామంది నన్ను ఎగతాళి చేశారనమాట యూట్యూబ్ చేసేటప్పుడు. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాననేది మీరు చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం కాదండి. ఒక 2 మినిట్స్ అయినా వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. అప్పుడే యూజ్ అవుతుందనమాట నాకు. ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఎవ్వరికీ చెప్పలేదనమాట ఫస్ట్. నేను సరదాగా స్టార్ట్ చేశాను. ఇంతవరకు వస్తానని అస్సలు అనుకోలేదు. కానీ తర్వాత తర్వాత ఇంకా నేను దీన్ని పట్టుదలగా తీసుకొని 2 ఇయర్స్ కష్టపడి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని, మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడమే చాలా గొప్పతనం అండి అసలు యూట్యూబ్ చేయడం అంటే. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈమె వీడియోస్ తీస్తుందంట, యూట్యూబ్‌లో పెడుతుందంట అని ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం అవన్నీ పట్టించుకుంటే మాత్రము ఇంక అక్కడే ఒకటి 2 వీడియోలు పెట్టేయడమా, ఇంక వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని పక్కన పెట్టేసేయడమా జరుగుతుందనమాట. కానీ నేను అలా మాత్రం చేయలేదనమాట. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పెట్టుకుంటూ వచ్చాను. 100 వ్యూస్ వచ్చినా, 100 లోపులొచ్చినా కూడా ప్రతిరోజు వీడియో పెట్టుకుంటూ వచ్చాను. నిజంగా చెప్తున్నాను. నేను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆపేసుంటే ఈరోజు ఈ ప్లేస్‌లో ఉండుండేదాన్ని. ఇంతమందికి పరిచయం అయ్యేదాన్ని కాదు. ఇంతమంది నన్ను అభిమానించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదనమాట. ఎంతో కొంతో నేను చెప్పేదో, నేను నచ్చో, నా వీడియోస్ నచ్చో, లేకపోతే నేను చెప్పే కటింగ్ నచ్చో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నాకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నా యూట్యూబ్‌కి ప్రతి నెల పేమెంట్ వస్తుందనమాట. ఈ మంత్ కూడా పేమెంట్ వచ్చింది. మంచి పేమెంటే వచ్చిందనమాట. ఇంక పేమెంట్ అయితే నేను అకౌంట్‌లోంచి తీసుకురాలేదండి. చూయిస్తూ వీడియో చేయొచ్చు. కానీ ఇంకా చేసే పరిస్థితిలో ప్రెజెంట్‌గా అయితే నేను లేననమాట. నాకు కొంచెం హెల్త్ కొంచెం కోల్డ్ అయ్యి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఇంకొకటొచ్చేసి వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు స్టార్టింగ్‌లో ఉండి మాకు అమౌంట్ రాలేదు, ఇంకా మేము చేయలేకపోతున్నాము, ఎన్ని రోజులని కష్టపడతాము, వాళ్ళనే మాటలు, వీళ్ళనే మాటలు పడుతూ అవసరమా మనకని మాత్రం వెనకడుగేయకండి. ఫస్ట్ పేమెంట్ వరకు మీరు కష్టపడండి. అది సంవత్సరానికొస్తుందా, 2 సంవత్సరాలకొస్తుందా, 3 సంవత్సరాలకొస్తుందా అది పక్కన పెడితే అది కూడా మన చేతుల్లోనే ఉందండి. కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే మన కష్టాన్ని మన ఇంట్లో వాళ్ళు గుర్తించకపోయినా, నలుగురు గుర్తించకపోయినా యూట్యూబ్ అనేది ఖచ్చితంగా గుర్తిస్తుందనమాట. చెప్తున్నాను కదా! అసలు 2 సంవత్సరాలుగా వీడియోస్ చేస్తూ వస్తూ ఉంటే నాకు మానిటైజేషన్ అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ పడడానికి కనీసం ఒక 7, 8 నెలలు పట్టిందండి. ఎందుకంటే వ్యూస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు అలా కాదనమాట ప్రెజెంట్‌గా. ఎందుకంటే నాకు నెక్స్ట్ పేమెంట్ వచ్చింది. మళ్ళీ పేమెంట్ వచ్చిందనమాట ఇప్పుడు. మళ్ళీ పేమెంట్ వచ్చింది. ఎంతొచ్చిందంటే 1.5 వచ్చిందండి. అంటే అర్థం చేసుకోండి మీరు. 1.5కి కొంచెం తక్కువగా వచ్చిందనమాట. మనకెవరైనా ఇస్తారండి అంత అమౌంట్ ఒకేసారి తీసుకోండి మీకు అవసరం ఉంది కదా అని చెప్పేసి ఎవ్వరు ఇవ్వరు కదా! మనం కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ అమౌంట్ అనేది వస్తుందనమాట. నాకు అమౌంట్ రావట్లేదు, నాకు వ్యూస్ రావట్లేదు, నన్ను నా చుట్టూ చూసే వాళ్ళంతా నన్ను ఏదో ఒకటి అంటున్నారు అని చెప్పేసి మాత్రం ఆగిపోకండి. ఎవరైనా స్టార్ట్ చేసుండి మధ్యలో ఆపేసిన వాళ్ళుంటే స్టార్ట్ చెయ్యండి. మీరు రోజుకొక వీడియో పెట్టుకుంటూ వెళ్ళండి. ఎలా అంటే మనం రోజు ఇంట్లో డైలీ వర్క్ ఎలా చేస్తామో, ఇప్పుడు స్టిచ్చింగ్ ఉంది, టైంకి ఇవ్వాలి, తీసుకుంటున్నాము, కుట్టిస్తున్నాము. ఖచ్చితంగా చేయాల్సొస్తుంది, చేస్తున్నాము. ఇది కూడా అలాగే. రోజు ఏదో ఒకటి మీకు మీ కంటెంట్ ఏదుందో అది వీడియో చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళండి. సక్సెస్ అనేది అదే వస్తుందనమాట. మంచి అమౌంటే వస్తుందండి. మనకి వర్క్ చేయకుండా ఎవరు అమౌంట్ ఇవ్వరు. దీంట్లో కూడా కొంచెం కష్టపడితే మంచి అమౌంట్ వస్తుందనమాట. ఇంకా కన్సిస్టెంట్‌గా అంటే డైలీ వీడియోస్ పెడితే మాత్రం ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఏ వీడియో వైరల్ అవుతుందో తెలీదు. ఏ వీడియోకి వ్యూస్ వస్తాయో తెలీదు కానీ వస్తాయండి. ఒక 2, 3 వీడియోలు వైరల్ అయ్యే వరకు. ముఖ్యంగా నేను చెప్పాల్సిందేంటంటే లాంగ్ వీడియోస్ పెట్టండి. షార్ట్ వీడియోస్ కూడా పెట్టండి. కానీ డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టినప్పుడే సక్సెస్ ఉంటుంది. చూడండి, నా ఛానల్ చూడండి మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు 3,500 ఎంతో మొత్తం మీద 5,000 లోపలే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్. ఇంత చిన్న ఛానల్ ఇంతే మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈమె ఫస్ట్ పేమెంట్ వీడియో పెడుతుంది, ఈమెకు నిజంగా వచ్చిందని డౌట్ పడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారనమాట. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, నెక్స్ట్ పేమెంట్ వచ్చింది, మళ్ళీ థర్డ్ పేమెంట్ కూడా రెడీగా ఉందనమాట. చూడండి, అంటే
2 సంవత్సరాలు కష్టపడ్డాను. తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. పేమెంట్ పడుతుందనమాట. నేను వీడియోస్ మంచిగా చేసుకుంటూ వెళ్ళానా, నాకు అమౌంట్ అనేది మంచిగా పడుతుంది. నేను వీడియోస్ నాకు వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అని చెప్పేసి ఆపేసి నాకు వీలవ్వట్లేదు, వర్క్ ఎక్కువగా ఉందని పక్కన పెట్టేసినప్పుడు యూట్యూబ్ కూడా నా ఛానల్‌ని పక్కన పెట్టేస్తుందనమాట. అలా కాకుండా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చేసామనుకోండి, మనం మంచి అమౌంటే చూస్తామనమాట. చెప్తున్నాను కదా! నేను యూట్యూబ్ నుంచి మంచి పేమెంట్ తీసుకున్నాను ఈ మంత్. 1.5 అండి. 1.5కి కొంచెం తక్కువగా. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతొచ్చిందనేది. డైరెక్ట్‌గా కూడా చెప్పొచ్చు ఏమీ లేదు కానీ కొంతమంది చెప్పొద్దు అంటుంటారు కదా! ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పట్లేదు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ మంత్ పేమెంట్ కూడా రెడీగా ఉంది. అలాగే కొత్తగా అసలు నిజంగా నేను నా ఛానల్ ఇంత బాగా చేస్తున్నానా నేను అని నాకు అనిపించిందనమాట ఈరోజు. గర్వంగా చెప్పుకుంటున్నానండి. ఏంటంటే యూట్యూబ్ ఒక కొత్త ఫ్యూచర్‌నైతే తీసుకొచ్చిందనమాట. ఏంటంటే బోనస్ పాయింట్స్ అని చెప్పేసి $600 బోనస్ పాయింట్స్ 3 మంత్స్‌లో ఇస్తాము మీ ఛానల్ గ్రోత్‌ని బట్టి, మీకొచ్చే వ్యూస్‌ని బట్టి అని చెప్పేసి ఆ మెయిల్ వచ్చిందండి నాకు. నిజంగా ఇంత చిన్న ఛానల్ నాది. వ్యూస్ తక్కువగా ఉంటాయి. మరీ ఎక్కువ వ్యూస్ ఏమీ కాదు. మామూలుగా వచ్చే వ్యూస్ మాత్రమే 1000, 2000 వస్తే ఎక్కువనమాట నాకు. అలాంటి చిన్న ఛానల్‌కి కూడా ఆ మెయిల్ వచ్చింది. నేను ఎనేబుల్ అంటే నేను సింగాన్ అయ్యాననమాట. దాన్ని సైన్ అప్ చేసుకున్నాను. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. కానీ వీడియోస్ మాత్రం కంటిన్యూగా పెడుతూ ఉంటానండి నేను. ఖచ్చితంగా పెడతాననమాట. నాకేదైనా స్టార్ట్ చేస్తే మిడిల్‌లో వదిలేయడం నచ్చదనమాట. మీరు అనుకోవచ్చు మీకు అమౌంట్ వస్తుంది కాబట్టి పెడుతున్నారని. నాకు అమౌంట్ రాని టైంలో కూడా, మానిటైజేషన్ కాని టైంలో కూడా నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టుకుంటూ వచ్చాను. అందరూ షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటారు. నేను మాత్రం లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. నాది కొంచెం రివర్స్‌లో అనమాట. ఏంటంటే వాచ్ అవర్స్ రాక ఇబ్బంది పడ్డారు చాలామంది సబ్స్క్రైబర్స్ అయిపోయి. కానీ నాకు వాచ్ అవర్స్ వచ్చి సబ్స్క్రైబర్స్ రాక ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెట్టను. లాంగ్ వీడియోసే పెడుతూ ఉంటాననమాట. ఏదో పెట్టాలి అని చెప్పేసి ఏదో ఒకటి మాత్రం పెట్టనండి. ఎంకరేజ్ చేసినట్టుగా. నేను వర్క్ చేసుకోవాలి. నా వీడియో చూసిన వాళ్ళకి కూడా వర్క్ చేసుకోవాలనిపించాలి అంతవరకు. ఇంకా నేను కనిపించాలి ప్రతిరోజు. నేను కనిపిస్తూ వీడియో తీయాలి. నేను ఈ వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ చేస్తున్నాను చూపిస్తూ వీడియో తీయాలని నాకు ఉంటుంది. కానీ ఎప్పుడు నీట్‌గా రెడీ అయ్యేమి ఉండమండి. అంటే రోజు ఎలా డైలీ వేర్ శారీస్ వేసుకుంటామో, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. వర్క్ బిజీ ఉంటుంది కాబట్టి రోజు కనిపించడం కష్టం అనమాట. అందుకని నేను ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడననమాట. ఈ టైలర్ షాప్ అంటే ఎలా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. ఎక్కడవక్కడ పడుంటాయి కాబట్టి రోజు మొత్తం మేము చేసే వర్కు చూయిస్తూ తీయొచ్చు. కానీ ఇంకా పిచ్చి పిచ్చిగా తీయడం నాకిష్టం లేక, నేను చేసే వర్క్ మీకు చూయిస్తూ, మీకు మోటివేషన్‌గా కొన్ని వీడియోస్ చేస్తూ, ఎవరైనా కుట్టలేకపోతున్నాం అనేవాళ్ళు మనం చూసి ఒక్కరైనా వర్క్ చేసుకుంటే చాలన్నట్టుగా చెప్తూ ఉంటాననమాట. ఎందుకంటే నేను వర్క్‌కి అడాప్ట్ అయిపోయాను. రోజు వర్క్ చేస్తాను. నాకు వర్క్ చేయడం అంటే ఇష్టం. వర్క్ చేస్తేనే కూడా గడుస్తుంది. అది కూడా చెప్పుకోవాలి కదా! ఈ పని చేస్తేనే గడుస్తుందన్నప్పుడు ఈ వర్క్ చేయాల్సిందే. దాన్ని ఇష్టంగా చేయాలి. ఇది చేస్తే డబ్బులొస్తాయి కదా అని చెప్పేసి కష్టంగా మాత్రం చేయకూడదనమాట. ఇష్టపడి చేసినప్పుడే ఆ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. చూడండి చేతి నిండా వర్క్ ఉంది. ఇంటి పని మొత్తం ఇంట్లో ఎవ్వరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కాదండి. ఎప్పుడైనా మా అమ్మ వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. షాప్‌లో టైలరింగ్ పని అంటే ఎలా ఉంటుందో ఒక టైలర్‌కి మాత్రమే తెలుస్తుంది. అది నేను ఎన్నెన్ని కుడతాను, ఎన్ని బ్లౌజెస్ వస్తాయనేది నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా! ఇది బ్యాలెన్స్ చేస్తాను. ఇంటి దగ్గర బ్యాలెన్స్‌గా ఉంటాను. ఇంటి దగ్గర మొత్తం ఇంటి పని మొత్తం నాదే. ఇంట్లో మెయింటెనెన్స్ మొత్తం నాదే ఉంటుందన్నమాట ఇంటి వరకు. ఇంకా ఇంటిని మేనేజ్ చేస్తాను. షాప్‌ని మెయింటైన్ చేసుకుంటూ, దీంతో పాటు ఒక ముగ్గురు, నలుగురు పిల్లలకి మిషన్ నేర్పిస్తానండి. అది చూసుకుంటూ ఈ స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు వర్కర్ కూడా చేతిలో లేదు. అయినా కూడా నేను మేనేజ్ చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద పెళ్లి వర్కులొస్తే కూడా ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంతమందిని మెయింటైన్ చేసుకుంటున్నానంటే, ఇంకా దాంతో పాటు యూట్యూబ్‌ని కూడా మెయింటైన్ చేసుకుంటున్నాను. అంటే నాకు ప్రతి దాని నుంచి వచ్చే రూపాయి అవసరం అనమాట. చాలా కష్టాల్లో ఉన్నాననమాట. వాటన్నిటిని దాటుకొని బయట పడేందుకు ఇన్ని స్టార్ట్ చేశాను. యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యాను. మంచి పేమెంట్ వస్తుంది. ఎవరైనా స్టార్ట్ చేసి ఉండి మిడిల్‌లో ఆపేసుంటే రన్ చేయండి. ఆపేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మన గురించి ఎగతాళిగా మాట్లాడే వాళ్ళని మాత్రం అస్సలు పట్టించుకోకండి. వదిలేయండి. అలాంటి వాళ్ళు మనకొక రూపాయి ఎప్పుడు ఇవ్వరు. మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు ఏది చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారనమాట. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఒక్కటుంటే చాలండి.
మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చనమాట. ఇప్పుడు చూడండి నాకేమనిపిస్తుంది, ఇంకొక ఛానల్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే నేను ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకుంటాను, ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటాను, ఇంట్లో పని ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తాను, ఎంత పని చేస్తాను, ఎలా కంప్లీట్ చేసుకుంటాను, ఎలా ఈ షాప్‌ని మెయింటైన్ చేసుకుంటానని ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని కూడా పెట్టాలి అన్నంతగా ఉంది. కానీ ఇంకా అది ఇంతట్లో అయితే కాదండి. ఖచ్చితంగా ఛానల్ ఇంకొకటి పెట్టానంటే మాత్రం మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు ఇదైతే సక్సెస్ కావాలి కదా! ఫస్ట్ ఇది ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు 2 మంత్స్‌కి ఒకసారి పేమెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా కాకుండా 1 మంత్‌కి ఒక పేమెంట్ తీసుకునే రేంజ్‌కి ఈ ఛానల్ రావాలని మీరందరూ కోరుకోవాలి. మీ సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా మీ అందరి సపోర్ట్ ఉంటేనే ముందుకొస్తామనమాట. చూసే వాళ్ళ సపోర్టు. మీరు చూసి ఒక లైక్ ఇచ్చి, ఒక కామెంట్ చేస్తే నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి మంచిగా యూజ్ అవుతుందనమాట. నేను బిలో మిడిల్ క్లాస్ అని చెప్తానండి. ఉన్నాయి. ఆస్తులున్నాయి కానీ అవి అనుభవించడానికి లేదనమాట. ప్రెజెంట్‌గా నా పరిస్థితొచ్చేసి. ఇంకా నా ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్‌గా ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటి, ఎలా ఉంటుంది మా పరిస్థితి అనేది. ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి ఇవన్నీ మీరు చెప్పడం యూట్యూబ్‌లో అవసరమా అనుకునే వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. అబ్బా! మీరు చూడాల్సిన అవసరమే లేదనమాట నాకు. నన్ను నచ్చి, నన్ను మెచ్చిన వాళ్ళు చూసుకుంటే చాలనమాట. నచ్చకుండా ఈర్ష్యతో, ద్వేషంతో మీరు చూస్తూ ఉంటే కూడా అది నాకు నెగెటివే అవుతుంది తప్ప పాజిటివ్ అవ్వదు కాబట్టి చెప్తున్నాను. ఒక కష్టపడే అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు చూస్తారు. ఓర్చుకోలేక ఈర్ష్యతో చూసేవాళ్ళు వదిలేసి వెళ్ళండి. నచ్చితే లైక్ చేయండి.